వేదా ఏమైంది? వేదా ఏమైంది? ఏదో ఏదో చల్లగా తాకింది, చల్లగా తాకింది. ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది. ఫస్ట్ మనం వెళ్ళి ఆ గుర్రాల కోట గురించి తెలుసుకుందాం. చలో. ఎంత ట్రై చేసినా గుర్రాల కోట రహస్యం బయటపడట. మరి అసలు ఈ కర్స్ ఎలా వచ్చింది? అన్ని వేసలు కూడా థింక్ చేసిన, నా సర్కిల్ మొత్తం ట్రై చేసిన, బట్ నో యూస్. ఆ గుర్రాల కోట గురించి ఎవ్వరిని అడిగినా అదే కాకతీయ రాజ్యం గురించి రిపీట్. అదేంటి? అది అందరికీ తెలిసిందే, అక్కడ చేతపల్లి చేసేవాళ్ళంట ఆ టైంలో. మరి గుర్రాల కోట అని పేరెందుకు వచ్చింది? సింపుల్ గా చెప్పాలంటే అది ఒక గుర్రాల కొట్టం. అక్కడ గుర్రాలు ఉంచేవాళ్ళు పూర్వకాలంలో. సో తర్వాత క్షుద్ర పూజలు చేయడం స్టార్ట్ చేశారంట. అప్పటి నుంచి గుర్రాల కోటగా మారింది. రైట్, నా రీసెర్చ్ లో కూడా తెలిసింది ఇంతే. బట్ వీఆర్ మిస్సింగ్ సంథింగ్. సంథింగ్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇక్కడ. ఫస్ట్ థింగ్, ఇది ఓల్డ్ అంటే కాకతీయుల రాజ్యం నాటి కర్స్ అని నాకైతే అనిపించట్లేదు అసలు. అండ్ ఇంకోటి, మనం ఈ దయ్యాలు క్షుద్ర పూజల వల్ల సైడ్ ట్రాక్ పోతున్నాం అని అనిపిస్తుంది. సెకండ్ థింగ్, ఇది ఓల్డ్ కర్స్ కాదు అని ఎందుకు అంటున్నానంటే, మనం సెల్ఫీలో చెక్కుకోవడం ఏంటి? అసలు నేను ఎక్కడ చూడలేదు అసలు ఇదంతా. ఇట్స్ ఎ మోడర్న్ థింగ్. మీకు అర్థమవుతుందా? వావ్ వేదా, యు ఆర్ బ్రిలియంట్. అసలు నేను యాంగిల్ థింక్ కూడా చేయలేదు. యా, సెల్ఫీస్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 5 or 10 years బ్యాక్ నుంచే భూమిలో ఉన్నాయి. అంటే ఈ కర్స్ ఈ టైం గ్యాప్ లోనే ఏదో ఒక ఇన్సిడెంట్ లో వచ్చి ఉండాలి. రైట్. అవును, ఈ అఖిల్ నీకు గోస్ట్ హంటర్ అని ఎలా తెలుసు? అంటే మనం ఫస్ట్ చూసి దయ్యం అనుకున్నాం కదా. ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్. ఏడ్చేవలే, వీడి గురించి నా ఫ్రెండ్ రాకేష్ గారు చెప్పాడు. అయినా సింపుల్, ఇప్పుడు మనం కూడా సెల్ఫీలో ఇరుక్కున్నట్టు వీడు కూడా ఇరుక్కొని ఉంటాడని గెస్ చేశా అంతే. మరి మీ ఫ్రెండ్ రాకేష్ అడిగినవా దీని గురించి? అరే అవును కదా, అసలు ఈ గుర్రాల కోట మిస్టరీ తెలిసిందే వాడి వల్ల. వాడిని అడగడం మర్చిపోయాను. ఏయ్ మరి లేట్ ఎందుకు, కాల్ చేయి. హలో రాకేష్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏమైంది? In past 2 days, Rakesh is missing.